హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు వీడియోలో చూపించబోయే ప్లేస్ ఏంటో తెలుసా? బెంగళూరు నుంచి ఆల్మోస్ట్ 500 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బాగలకోట డిస్ట్రిక్ట్లో ఒక ప్లేస్ అయినటువంటి బాదామి. సో నేనైతే యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ నుంచి జర్నీ స్టార్ట్ చేసినాను. ఎవ్రీడే ఈవినింగ్ 6:45కి గోల్గుంబాజ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంటుంది. కానీ ఆ రోజు ఆ ట్రైన్ 45 మినిట్స్ లేట్గా వచ్చింది. అయినా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ ఆన్ టైంకి బాదామికి రీచ్ అయిపోయినాను. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు షేర్ ఆటోస్లో. సో అక్కడ నుంచి ఆల్మోస్ట్ 600 మీటర్స్ ఉంటుంది. సో ఐ డిసైడెడ్ టు గో బై వాక్. ఇక్కడ పర్ పర్సన్కి 20 రూపీస్ ఎంట్రన్స్ ఫీజు అయితే ఉంటుంది. వన్స్ మనం పే చేసిన తర్వాత మన మెయిల్ ఐడికి ఇట్లా ఒక టికెట్ వస్తుంది. ఇక్కడ మనకు 4 డిఫరెంట్ కేవ్స్ అయితే ఉంటాయి. మనం 4th కేవ్ వరకు వెళ్ళాలంటే టోటల్ 240 స్టెప్స్ అయితే ఎక్కాలా. అండ్ దెన్ ఇక్కడ మీరు చూస్తున్నది అయితే ఫస్ట్ కేవ్. ఈ ఫస్ట్ కేవ్ కి ఎంట్రీ ఇవ్వగానే మనకు రైట్ సైడ్ కనిపించేదే ఆ శివుడి నటరాజ రూపం. అట్లే మనం కొంచెం లోపలికి పోయినామంటే అర్ధనారీశ్వర రూపం కూడా చూడొచ్చు. ఫస్ట్ కేవ్ అయిన తర్వాత సెకండ్ కేవ్కి వెళ్ళేదానికి ఇట్లా మనకు స్టెప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ కేవ్ ని శివుడికి ఎలా అంకితం చేశారో సెకండ్ కేవ్ ని ఆ లార్డ్ మహావిష్ణువుకి అయితే అంకితం చేశారు. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నది మహావిష్ణువు 5వ అవతారమైన వామన అవతారము. దీనికి ఆపోజిట్ సైడ్ విష్ణు వరాహ రూపాన్ని అయితే చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది అగస్త్య లేక్. ఈ కేవ్స్ ని నిర్మించడానికి నీళ్లు కావాల్సి వస్తుంది కాబట్టి 1500 ఇయర్స్ బ్యాక్ ఈ లేక్ ని నిర్మించినారు. దెన్ ఇక్కడ మనం చూస్తున్నదైతే కేవ్ 3. ఈ కేవ్స్ ని కూడా మహావిష్ణువుకి అంకితం చేసినారు. ఈ గుహని నిర్మించేదానికి 12 ఇయర్స్ పట్టిందని హిస్టరీ చెప్తుంది. డీటెయిల్డ్ గా కార్వింగ్ చేశారో తెలుస్తుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఈ సీలింగ్ పై గరుత్మంతుల్ని చాలా బాగా చిత్రీకరించారు. ఇక్కడ మనం స్క్రీన్ పైన చూస్తున్నది మహావిష్ణు అనంత శేషాసనం. చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది. నెక్స్ట్ 4th కేవ్ అయితే జైన్ మరియు బౌద్ధ రిలీజియన్ కి అయితే అంకితం చేసినారు. ఆ కాలంలో చాళుక్యుల పరిపాలనలో అన్ని మతాలను ఈక్వల్ గా చూసేవారంట. ఇక్కడ మనం చూస్తున్నది బాహుబలి శిల్పం. ఇక్కడ ఉన్న గర్భగుడిలో మనం జైన తీర్థంకరులు జ్ఞానముద్రలో ఉండడం చూడొచ్చు. ఇంతటితో మనం ఈ 4 కేవ్స్ అయితే కంప్లీట్ చేసినాము. నెక్స్ట్ ఈ బాదామి కేవ్స్ నియర్ బై ప్లేసెస్ ని మీకు చూపిస్తాను. ఇక్కడ కనపడుతున్న మసీదుని అయితే ఆ కాలంలో టిప్పు సుల్తాన్ నిర్మించాడనేది హిస్టరీ చెప్తుంది. ఆ కేవ్స్ నుంచి ముందుకెళ్తే మనం ఇంకొక శివుని టెంపుల్ అయితే చూడొచ్చు. ఆల్మోస్ట్ కొలాప్స్ అయిన సిచ్యువేషన్ లో అయితే ఉంది. అలాగే మనం చుట్టుపక్కల ఉన్న ఇళ్ల మధ్యలో నుంచి పోతే బాదామి ఫోర్ట్ మరియు మ్యూజియం అయితే చూడొచ్చు. ఇది మ్యూజియం ఎంట్రన్స్. నేను వెళ్ళే టైంకి మ్యూజియం ఓపెన్ అవ్వలేదని నేను డైరెక్ట్ గా ఫోర్ట్ ని చూసేదానికైతే పోయినాను.
ఈ ఫోర్ట్ని క్రీస్తు శకం 6, 7, 8 టైంలో నిర్మించినట్టు మనకు హిస్టరీ చెప్తుంది. ఇవి అప్పటి కన్నడ అక్షరాలు. ఇది హిల్ టాప్కి వెళ్ళేదానికి ఎంట్రన్స్ లాగా ఉంది. ఇది హిల్ టాప్ నుంచి బాదామి సిటీ వ్యూ అండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇది అప్పట్లో యూజ్ చేసిన పిరంగి. దెన్ ఇక్కడ మనం చూస్తున్నది లోవర్ శివాలయ టెంపుల్. ఇక్కడ ఉన్న ఏ టెంపుల్లో కూడా పూజలు అయితే జరగవు. ఇక్కడ మనం చూస్తున్నది బేసిన్ ఆఫ్ బాదామి. అంటే ఇక్కడ నుంచి అప్పట్లో సైనికులు నిల్చుకొని చుట్టుపక్కల అన్ని యాక్టివిటీస్ ని గమనించేవారంట. దెన్ ఇక్కడ మనం చూస్తున్నది అయితే గ్రానరీస్, అంటే గిడ్డంగులు. ఏదైనా ఇంపార్టెంట్ అండ్ వాల్యుయబుల్ థింగ్స్ ని ఇక్కడ స్టోర్ చేసేవాళ్ళు. ఇక్కడ మనం చూస్తున్న టెంపుల్ అయితే అప్పర్ శివాలయ టెంపుల్. ఇంకా ఇంతటితో బాదామి ఫోర్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నేను వెళ్ళే ప్లేస్ భూతనాథ టెంపుల్. ఇది బాదామి ఫోర్ట్ నుంచి ఒక 100 మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నది మల్లికార్జున టెంపుల్. ఈ భూతనాథ దేవాలయం అగస్త్య లేక్కు ఆనుకునే ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ అయితే 7 నుంచి 12వ శతాబ్దం కాలంలో నిర్మించినట్టయితే హిస్టరీ చెప్తుంది. ఇక్కడ ఇన్ని టెంపుల్స్ ఉన్నా కూడా ఏ టెంపుల్లో కూడా ఎటువంటి పూజలు ఏమి కూడా జరగవు. రీజన్ వచ్చి అన్ని టెంపుల్స్ కూడా ఆల్మోస్ట్ కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్ లో ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నదైతే వరాహమూర్తి, గణేశ, బ్రహ్మ, శివ, విష్ణు, మహిషాసుర మర్దిని అయిన దుర్గామాత అండ్ నరసింహస్వామి. దట్స్ ఇట్ అండి. ఇది డే 1 లోని పార్ట్ 1 వీడియో మాత్రమే. పార్ట్ 2 వీడియోలో నేను ఎక్కడికైతే వెళ్ళినాను, ఏం చేసినాను అనేది చూడాలంటే స్టే ట్యూన్ టు మధురమ ఎడిట్స్.
ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో ఇష్టమైనట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.